ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో శని జయంతి గురించి. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని శని జయంతిగా జరుపుకుంటారు. ఈ శని జయంతి రోజున ఎవరికైతే జాతకంలో శని భగవానుడు సరిగా లేకపోయినా, అష్టకష్టాలకు గురవుతున్నా కూడా, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉన్నవారు కూడా శనేశ్వరుణ్ణి ఈ రోజున పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు ధరించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, రాళ్ళ ఉప్పు, చిమ్మిలి ఉండలు, నల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండలు, జమ్మి ఆకులు, మట్టి ప్రమిద, 8 వత్తులు ఇవన్నీ తీసుకొని నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. వీలున్నవారు చెప్పులు లేకుండా నడిచి వెళితే మంచిది. ఇవన్నీ తీసుకొని గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ శనేశ్వరునికి నమస్కరించి నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తూ సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తరువాత శనికి మనం తీసుకెళ్లిన ప్రమిదలో 8 వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. అలాగే శనైశ్వరునికి నువ్వుల నూనెతో, నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. రాళ్ళ ఉప్పుని, నల్ల నువ్వులని శనైశ్వరుని పాదాల చెంత ఉంచి నమస్కరించుకోవాలి. జమ్మి ఆకులను కూడా శనైశ్వరుని పాదాల చెంత ఉంచి నమస్కరించాలి. ఇక తర్వాత చిమ్మిలి ఉండలు, నల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండల్ని నైవేద్యంగా సమర్పించి, అంతేకాకుండా శనైశ్వరునికి నేరేడు పండ్లన్నా, నలుపు రంగు వస్త్రమన్నా చాలా ఇష్టం. దొరికిన వారు నేరేడు పండ్లని నైవేద్యంగా సమర్పించండి. అలాగే నలుపు రంగు వస్త్రాన్ని శనైశ్వరునికి సమర్పించండి. ఈ పూజంతా పూర్తయిన తరువాత దానం ఇవ్వదలుచుకున్న వారు 1.25 కిలోల నల్ల నువ్వులు, అలాగే ఒక ఇనుప మేకు నలుపు రంగు వస్త్రంలో కట్టి శనైశ్వరాయ నమః అని అనుకుంటూ బ్రాహ్మణునికి ఆ మూటని దానం ఇవ్వండి. ఈ దానం ఎప్పుడు ఇవ్వాలి అంటే శని జయంతి రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, లేదంటే సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ ఇవ్వవచ్చు. ఇలా దానం ఇచ్చిన తరువాత మనం ఎన్ని పూజలు చేసినా కూడా శనైశ్వరునికి స్తోత్రం చదవడము అంటే చాలా ఇష్టమండి. శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు. శనీశ్వరునికి ఎన్ని పూజలు చేసినా కూడా ఒక్క స్తోత్రాన్ని చదివితే విశేషమైన ఫలితం కలుగుతుంది. శని జయంతి రోజున దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదవడం కానీ, వినడం కానీ చేయండి. దీనివల్ల శనైశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ మట్టి ప్రమిదలో 8 వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే శని అనుగ్రహిస్తాడు. ఆ రోజు అమావాస్య కనుక ఏది కూడా ఆ రోజున కొనవద్దండి. నూనె కానీ, రాళ్ళ ఉప్పు కానీ కొనొద్దు. అన్నీ కూడా ఇంటి నుంచే పట్టుకొని వెళ్ళండి. మీకు ఎంత అవసరమో అంతవరకే తీసుకొని వెళ్ళండి. ఆ తీసుకెళ్ళిన అన్నీ కూడా అక్కడ దేవాలయంలోనే వదిలేసి వచ్చేయండి. నువ్వుల నూనె కావచ్చు, రాళ్ళ ఉప్పు కావచ్చు, మీకు ఎంత సరిపోతాయో అవే ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి కొద్దిగా ఏదన్నా మిగిలినా కూడా అక్కడే వదిలేసి రండి. శనైశ్వరునికి అభిషేకం పూజ చేసిన తర్వాత కాళ్ళు, చేతులు, కళ్ళు ఒకసారి కడుక్కొని అక్కడ ఉన్న ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయండి. ఇంకా ఇంటికి వచ్చి స్నానం అయితే చేయవసరం లేదండి. ఈ విధంగా చేస్తే శనైశ్వరుని సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. శనైశ్వరుని అనుగ్రహం మీరు పొంది సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.